వాళ్ళిద్దరి డైరెక్షన్‌లో ఒక షో వస్తోంది అంటే టీఆర్‌పీలు బద్దలైపోతాయి. ఇంకా ఆ స్లాట్‌లో వేరే ఎక్కడ ఎవరు ఏం రాసుకోకూడదు అని అనుకునే రేంజ్‌లో వాళ్ళిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో, అటువంటి ఒక డ్యూయో డైరెక్టర్స్ నితిన్ గారు అండ్ భరత్ గారు ఫస్ట్ టైమ్ థియేటర్స్‌లో బిగ్ స్క్రీన్‌లో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి మన ముందుకొస్తున్నారు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ బోత్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ ప్రదీప్ గారు ఎక్కడున్నా రాజేరా అన్నట్టు మా మాచిరాజు గారు ప్రదీప్ మాచిరాజు గారు ఎక్కడున్న ఎంటర్టైన్మెంటే గ్యారంటీ అని అర్థమైపోతుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఇంకా ఇంకా ఈగర్గా ఉన్నాం అన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా థియేటర్స్కి వెళ్ళి సినిమాని కంప్లీట్గా హిల్లేరియస్గా ఎంజాయ్ చేయాలి అని వెయిట్ చేస్తున్నాం ప్రదీప్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ యాజ్ వెల్. అండ్ అఫ్ కోర్స్ రథన్ గారు అంటేనే ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ. ఆ పేరుకే ఆ గ్యారంటీ ఉంది అని చెప్పాలి. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ కంపోజర్ ఈ సినిమాకి ఇచ్చిన ప్రతి పాట సూపర్ డూపర్ సక్సెస్ అయిపోతూ వస్తూనే ఉంది. సినిమాని పైకి పైకి తీసుకువెళ్తూనే ఉంది, ఆడియన్స్లోకి తీసుకువెళ్తూనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రతన్ గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్యూన్స్. ఐఎమ్ ష్యూర్ ఈ జాన్రాలో కూడా మీ స్కోర్ని మేము వినబోతున్నాము, ఎంజాయ్ చేయబోతున్నాము అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఎస్, ఎంఎన్ బాలరెడ్డి గారు విజువల్స్ తోటి, పీకే ఎడిటింగ్ తోటి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. సో మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ గురించే మనం మాట్లాడుతూ మొదలు పెట్టేశాం కాబట్టి ప్రమోషనల్ సాంగే చూసి మొదలు పెడదాం ఇవాళ ప్రెస్ మీట్ని కూడా. సో ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సూపర్గా హల్చల్ చేస్తోంది ప్రమోషనల్ సాంగ్. సో ఒక్కసారి ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? లైట్స్ ఆఫ్. యాక్చువల్గా సాంగ్ ఎంత క్యాచీగా ఉందో, సాంగ్ వినగానే పాడుకునేలాగా, కొరియోగ్రఫీ చూడగానే చేసేలాగా, సో అంత కనెక్ట్ అయిపోయేలాగా ఉంది సాంగ్. అండ్ ఈ సాంగ్కి సంబంధించిన ఒక స్పెషాలిటీ నాకు యాక్చువల్లీ ఇందాకే తెలిసింది. ప్రదీప్ గారు పొద్దున్నే చెప్పారంట ఈ సాంగ్ గురించి. సో రథన్ గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్గా మార్కులు కొట్టేశారు, మంచి హస్బెండ్ ఫాదర్ అన్నీ అయిపోయింది, ఆ మంచి అల్లుడుగా కూడా మార్కులు కొట్టేద్దామని కదా మీ ప్లాన్ అంతా. రథన్ గారి మామగారు ఊరికనే అలాగా
రాగం తీస్తూ పాడిన పాటని ఆయన పాటగా కంపోజ్ చేసేసి సినిమా ప్రమోషనల్ సాంగ్గా మా ముందుకు తీసుకొచ్చేసారు. ఇంతకీ మామగారికి ఏమైనా క్రెడిట్ ఇచ్చారా లేదా? పేరు కాకుండా రెమ్యూనరేషన్ అన్ని వెళ్ళాయా? ఓకే. సో ఎస్, ఈ సాంగ్ ఆ విధంగా కూడా చాలా స్పెషల్గా ఉంది. అందుకనే సాంగ్ విన్నప్పుడు కూడా మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంతకీ మా అందాల చందమామ ఎక్కడ? అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, అమ్మాయి ఎక్కడ? వస్తుందా? అక్కడ అమ్మాయి కదా, అక్కడే ఉందా? ఇక్కడికి వచ్చేయమని చెప్పండి ఇప్పటికీ. యా, ఓకే. సో ఎస్, మరి ఇవాళ మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ఉన్నటువంటి ఆ స్పెషల్ రీజన్, ఆ విషయంలోకి వచ్చేద్దాం. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ టుడే. మామూలుగా మనకి ఒక సినిమాకి ప్రమోషన్ కావాలి అని అనుకున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద మనసుతో ఒకళ్ళు వచ్చి సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తే ఉండే ఆ సపోర్ట్ కానీ ఆ ఆనందం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఆ వ్యక్తి పెద్ది అయితే ఇంకో రేంజ్లో ఉంటుంది. ఈసారి ప్రదీప్ కోసం వచ్చిన పెద్ది ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ బిగ్ టికెట్ని లాంచ్ చేసి టీమ్ని విష్ చేయడం జరిగింది. హార్టీ కంగ్రాచులేషన్స్ గైస్. సో స్టార్టింగ్లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పాటని గురించి ట్వీట్ చేయడం, ఆ పాట ఏ రేంజ్ సక్సెస్ అయిందో మనందరం చూసాము. అండ్ ఈరోజు ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హిమ్సెల్ఫ్ పెద్దిగా టీం మొత్తాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ప్రదీప్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇండస్ట్రీ అంతా మన ప్రదీప్ అనుకుని వస్తున్నారు చూసారా. దిస్ ఇస్ సో ఐ థింక్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ యూ. సో మరి ఆలస్యం చేయకుండా ఆ మూమెంట్ ఎలా ఉంది, ఎలా జరిగింది, రామ్ చరణ్ గారి విషెస్ ఎలా అందుకున్నారు ఒక్కసారి బ్యూటిఫుల్ వీడియో ద్వారా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? మన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి. ఏమైంది? డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్, ప్రభాస్ గారు. దేనికి లెక్కెడుతున్నావు? అదే నువ్వు రిలీజ్ చేయమంటున్నావు, టికెట్ కొనమన్నావు, పెంచుతారన్నావు. మొహం పగిలిద్ది. నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెద్ది, ఆయన చేతిలో వెళ్ళాలి. స్టార్ గారు యా ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం కరెక్ట్గా ఫోన్ చేస్తాం ఆయనకి. కానీ మనం ఇంకా ప్లాన్ చేసుకోరు కదా. సార్ యాక్చువల్లీ హాయ్ అమ్మాయి గారు, సుబ్బారావు గారు నమస్తే సార్. గుర్తుపడారు సార్? మీకు కొంచెం పడి సార్. ఓకే సార్, ఓకే. ఎవరి సుబ్బారావు? ఆ ఇంట్లో వంట ఉందా? అలా ఆయన ఇంటి ఇస్తా. బాస్ పోస్ట్ అద్దరిపోయింది కదా. బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెటప్ పెట్టండి అని చెప్పాను. వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టాను. తెలుసా? నువ్వు చెప్పావా? మనకి ఏం చెప్తే అంతా చరణ్ గారికి. ఎవరుకున్నావు ఈ పెయింటింగ్ సార్? నువ్వే సార్ పెయింటింగ్ వేసి కూర్చొని ఆ పేపర్ నేనే ఇచ్చాను. బాగా రెగ్యులర్ అనుకుంటున్నా ఇంట్లో. సూపర్గా ఉంటున్నారు కదా. కంగారు పడుకో, రిలాక్స్ కూర్చో. అన్న సార్ పిలుస్తున్నారు. అదే వద్దన్నది, రాయిందా స్లోగా వెళ్ళాలి. చూపున్నాము రా. ఆగిపోయిందా? ఆ స్టోన్ ఉందా? ఉంది. చంద్రగారు ఫారెన్ నుంచి తెచ్చారట. ఓ నైస్. నీకెలా తెలుసు? ఇంతకుముందు వచ్చావా? ఇదే ఫస్ట్ టైం, కానీ ఇండియాలో దొరకవుగా. ఏం చూస్తున్నా వస్తారులే, పెద్ద చూడని దొరకవచ్చామని చెప్పారు. ఇప్పటికి వస్తుంటారు. నువ్వు చెప్పావా? వచ్చినట్టు ఊరు ఫస్ట్ టైం చూసినట్టు మీద పడిపోకు. టక్కన తీసుకోవడం అది చేయకు, నార్మల్గా బిహేవ్ చేయి. ఓకేనా? ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను పరిచయం చేస్తాను. డోంట్ వరీ. ఓకేనా? బాగున్నాను. ఎవరి అబ్బాయి? సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్. మంచి షూటింగ్లో ట్యాన్ అయిపోయినట్టున్నాను. ఇంకేంటి? అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి. సార్ నన్ను గుర్తుపట్టాలంటున్నారు.
మధ్య షూటింగ్ అప్పుడు గుర్రం పోయేటప్పుడు బొడ్డు వేషం వచ్చి ఫోటో దిగాను కదా సార్. అదే రాజస్థాన్ నేను కొట్టాను కదా సార్. 3 days నొప్పి వచ్చింది నాకు. కూర్చో కిషోర్ కూర్చో. సార్ ఏంటి కిషోర్ అంటున్నారు? సార్ పేర్లు గుర్తున్నాం, ఓన్లీ మనుషులను మనసులో పెట్టుకున్నాం. ఏంటది? మాది అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం. April 11th రిలీజ్ అవబోతుంది. ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ ఆన్ ఫన్. ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం. బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చిందా? టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా. నేను అమ్ముతాను సార్. మా ఈ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనర్. సో ఫ్యామిలీ నీకు ఇంటికి దొరుకు, నేను అమ్ముతాను చూడు. సో దిస్ మూవీ ఇస్ కాల్డ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. సార్ వీఆర్ సేలింగ్ ఫర్ 1+1 ఆఫర్ సార్. మీరు ఒక టికెట్ కొనుక్కోండి, 30% మేము కూడా తీసుకెళ్ళచ్చు. పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్. కావాలి ఒళ్ళు క్లింకర్ మేడం కొనుక్కోవచ్చు. నువ్వేనా సర్ఫ్ సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నావా? ఒకటి కొంట ఒకటి ఫ్రీ. సార్ నాకు అర్థమైంది సార్, మాస్ పల్స్ లేదు. ఒక్కరు చాలు సార్. 150 చూస్తారు కానీ బాబు కొనండి. చూడటం కాదు, 50 ఎవరైనా అబ్బాయి ఎక్కడికి తీసుకొచ్చారు ఈ అబ్బాయిని? సారీ సార్, ఇలా కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాడు. కిషోర్ నువ్వు కూర్చో. ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటండి ఇది? అంటే టికెట్ కొనుక్కుంటాను కదా, డబ్బుల కోసం క్వశ్చన్స్ మొత్తం ఇక్కడే లాగేద్దాం. 10 ప్రజలు ఇస్తారు, నేను ఒక టికెట్ కొను. ఆల్ ది బెస్ట్ ప్రదీప్. థ్యాంక్ యూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏ సత్య ఎలా ఉన్నావు? నాకు అర్థమైంది సార్. నేను వచ్చి పద్ధతి కోరుకుంటాను కదా. పెద్ద షూటింగ్ రా టైంకి. ఓకే సార్, థ్యాంక్ యూ. All the best, Pradeep. Hope to see a blockbuster with this Akramai Ikrabbai. థ్యాంక్ యూ సార్. Oh my God! Such a sweet gesture by the global star Ram Charan garu. Ram Charan garu, we love you. Thank you so much for beautiful gesture. అసలు ఇంతసేపు టైం స్పెండ్ చేసి, ఇంత బ్యూటిఫుల్గా పార్టిసిపేట్ చేసి, ఇంత మంచి మనసుతో టీంని విష్ చేయడానికి ముందుకు వచ్చినందుకు రామ్ చరణ్ గారికి మరొక్కసారి స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. సత్య గారు అయితే హిలేరియస్. అసలు యాక్చువల్గా మాకు ఈ వీడియోని మళ్ళీ చూడాలనిపిస్తుంది. సరే, ఇంక ఇవాళ ప్రెస్ మీట్ ముందుకు జరగాలి కాబట్టి వీలైతే లాస్ట్లో చూద్దాం. ఓకే. సో ఈ కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ని కూడా సత్య గారు ఎంత స్పెషల్గా చేశారు అని అంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ రేపొద్దున్న సినిమాలో త్రూ అవుట్గా ఆయన్ని మనం ప్రదీప్ గారితో పాటు చూడబోతూ ఉన్నాము. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా అసలు ఇప్పుడే మేము అసలు కూర్చుని ఉండలేకపోతున్నాం నవ్వుతూ. సో అలాంటిది ఇక థియేటర్లో ఎలా ఉంటుందో వీ కెన్ జస్ట్ ఇమాజిన్. ప్రదీప్ గారు గోల్డెన్ హ్యాండ్తో అలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నారు. సో ఎస్, అమ్మాయి ఇక్కడికి వచ్చేసిందా? హాయ్ దీపిక, హార్డీ వెల్కమ్. ఎస్, మరి అమ్మాయికి ఇక్కడికి వచ్చేసింది కాబట్టి అందరినీ కూడా ఇక్కడికి స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా టీం మొత్తాన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా వెండి తెర పైన ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోబోతున్నటువంటి మా డైరెక్టర్స్ జియోకి వెల్కమ్ చెప్పేద్దాము. నితిన్ గారు అండ్ భరత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో April 11th థియేటర్స్లో కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి ఒక బెస్ట్ సమ్మర్ మూవీగా మన ముందుకు వస్తున్న అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న డైరెక్టర్స్ ఇద్దరికి వెల్కమ్ చెప్పేస్తూ, ఆల్సో వీ హ్యావ్ అవర్ ఆర్ట్ డైరెక్టర్ ఆశీష్ గారు ఈజ్ హియర్. ప్లీజ్ వెల్కమ్ ఆశీష్ తేజ్ గారు. ఆల్సో డిఓపి ఎంఎన్ బాలరెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ చిత్రానికి డిఓపిగా చేసినటువంటి ఎంఎన్ బాలరెడ్డి గారే ఈ సినిమాకి కూడా విజువల్స్ అందించడం విశేషం. సో ఆయనకి హార్టీ వెల్కమ్. ఆల్సో సందీప్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? రైటర్ సందీప్ గారిని, ఈ చిత్రానికి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించిన సందీప్ గారు ఇస్ హియర్. అండ్ ఎడిటర్ పీకే ఈజ్ హియర్. పవన్ కళ్యాణ్ గారు వచ్చారా?
వస్తూ ఉన్నారా? వచ్చాక చెప్పండి, పిలుద్దాం మళ్ళీ. ఓకే. అండ్ సుభాష్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ప్రొడక్షన్ పార్ట్నర్ సుభాష్ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమిటి ఫాలోయింగ్? ఓకే, సో ఆలస్యం చేయకుండా మనందరికీ బ్యూటిఫుల్ సాంగ్స్తో, బ్యూటిఫుల్ మెలోడీస్తో, బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ రథన్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. రథన్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ మా రాజుని రాజాని కలిపి పిలుద్దామా? So yes, Raja, please welcome Deepika Pilli to please join the stage. And of course, the most entertaining and the most humble and the most beautiful person, Pradeep Garu, to please join the stage. So akkada ammayi ikkada abbayi ikkadiki rabotu unnaru vedika paiki. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. సో ఎస్, ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఒక గ్రూప్ ఫోటో ఇచ్చేద్దాము. ఒక్కసారి యాజ్ ఇట్ ఈజ్ అలాగే నిలబడితే. లేదు, ఛానల్ కెమెరాస్ ఉన్నాయి ఇంకా. మళ్ళీ రెడీ. భరత్ గారు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరికి మైక్ ఇస్తే తిట్టుకోకుండా ఉంటారని ఆలోచిస్తున్నాను. సందీప్ గారు రండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. సో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అండి, ఏప్రిల్ 11 రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా అండి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు చాలా మంచి కథ చెప్పడానికి ట్రై చేసాం. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ నితిన్ అన్న, థ్యాంక్ యూ భరత్ అన్న ఫర్ ద ఆపర్చునిటీ. నితిన్ అన్న, భరత్ అన్న నాకు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి తెలుసు. టెలివిజన్ డైరెక్టర్స్ మీలో చాలామందికి కూడా తెలుసు. టెలివిజన్లో పీక్స్ చూసారండి.
ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా టెలివిజన్ క్విట్ చేసి సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు నేను నిజంగా నమ్మలా. టెలివిజన్లో ఎంత పీక్స్ ఎంత సక్సెస్ చూసినప్పుడు మళ్ళీ సినిమా అంటే జీరో నుంచే స్టార్ట్ చేయాలి. నేనైతే ఇది ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుంటారనుకోలేదు. అలాంటి స్టెప్ తీసుకుని ఇంత మంచి సినిమా డైరెక్ట్ చేసి అందులో నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రదీప్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అన్న. నేను ప్రదీప్ అంతా ఈ సినిమా చేస్తున్నాను మా ఇంట్లో చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా మదర్ కానీ మా ఫాదర్ కానీ. మా ప్రదీప్ అన్నంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీ మీద ఉందన్న. మా ఇంట్లోనే కాదు, తెలుగు స్టేట్స్లో ప్రతి ఇంట్లోనూ ఆ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉంది. ఎంత మంచి సినిమా రాసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీపిక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ రాజా. థ్యాంక్ యూ. మొత్తం స్పీచ్లో ఒక్కసారి కూడా కెమెరా వైపు చూడలేదు తెలుసా మీరు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఇంక ఇబ్బంది పెట్టాను, అమ్మో. ఓకే, ఆశీష్ గారు మాట్లాడతారు ఇప్పుడు, ది ఆర్ట్ డైరెక్టర్. ఎస్, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మా సినిమాని ఇంత ప్రమోట్ చేస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాం మీకు. ఈ సినిమా ఫస్ట్ నాకు నితిన్ భరత్ స్టోరీ చెప్పినప్పుడు ఏమనున్నది ఆ స్టోరీ, అసలు ఏం స్టోరీ ఇది, ఇట్లా చేసిరేంది. సినిమా మొత్తం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, అసలు అంతా వేరే లెవెల్లో ఉంటుంది సినిమా మొత్తం. పడి పడి నవ్వుతారు సినిమా మొత్తం చూసిన వాళ్ళు. నితిన్ భరత్కి చాలా థ్యాంక్స్. వీళ్ళు అందరికి లైఫ్ ఇచ్చినట్టే ఈ సినిమా అందరికీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నితిన్ భరత్ వాళ్ళు, జబర్దస్త్, ఇవి అన్నీ ఇంకా అందరికీ పరిచయమే వాళ్ళ పేర్లు. వాళ్ళు చేయబట్టి చాలామంది బయటకు వచ్చారు. చాలామంది ఇప్పుడున్న కామెడియన్స్, ఆర్టిస్టులు వాళ్ళందరూ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం మన మ్యూజిక్ డైరెక్టర్ రాధాను, ఆయన పాటలు డిఫరెంట్గా ఉంటాయి. అసలు ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అందాల రాక్షసి కానీ, అర్జున్ రెడ్డి కానీ, దాని తర్వాత అంత పెద్ద మ్యూజికల్ హిట్ అయిన ఫిలిం ఇదే అనిపిస్తుంది. ఎందుకనంటే సాంగ్స్ అందరికీ రీచ్ అయిపోయినాయి. నేనైతే లూప్లో వింటూ ఉన్నా సాంగ్స్ మొత్తం. కార్లో ఎక్కుడుతూనే అవి ఆన్ అవుతాయి, వింటూనే వెళ్ళిపోతూ ఉంటాయి ఎటాంటాటింగా. సో ఇంత పెద్ద మ్యూజిక్ ఇచ్చి ఈ సినిమాకు సపోర్ట్ చేసిన మా రాధన్ గారికి చాలా థ్యాంక్స్. అసలు వేరే లెవెల్లో ఉన్నాయి సాంగ్స్ అయితే. అండ్ నెక్స్ట్ మా బాలరెడ్డి అన్న, బేబీ ఇంత పెద్ద సక్సెస్, 100 కోట్ల క్లబ్, కల్ట్ బొమ్మ ఇచ్చిండు. దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క విజువల్ వేరే లెవెల్. అంటే ఆ డైరెక్టర్ సినిమాలో బాగా చేద్దామని అనుకుంటాం, ఏదో చేద్దాం అనుకుంటాం, సినిమా స్క్రిప్ట్ తగ్గట్టుగా మేము చేసే సెటప్స్ కానీ అన్నీ అవి సినిమాటోగ్రాఫర్ ప్రాపర్గా చూపిస్తేనే దానికి ఆ ఎన్హాన్స్మెంట్ కానీ, ఆ కలర్ కానీ, కలర్ థీమ్ కానీ అవన్నీ ప్రాపర్గా ఇద్దరం డిస్కస్ చేసుకొని సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయాను అన్నట్టు. సినిమా ఎక్కడ కూడా మీకు ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా క్యాప్చర్ చేసిండు బాలరెడ్డి అన్న. అండ్ కాస్ట్యూమ్స్ మానస కూడా చాలా బాగా చేసింది సినిమాలో. సాంగ్స్లో చూసుకుంటే ప్రతి ఒక్క అందరూ మాట్లాడుకుంటున్నారు, అంత కొత్తగా ఉంది, అంత కాస్ట్యూమ్స్ కానీ, కలర్ ప్యాలే కానీ. అంటే ఒక చిన్న సినిమా లెక్క లేదు ఇది, పెద్ద సినిమా లెక్క. అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, సాంగ్స్ చూస్తున్నారు, విజువల్గా అంత బాగున్నాయి. అంటే దానికి కాస్ట్యూమ్స్, డిఓపి వర్క్, నా వర్క్, దానివల్ల సాంగ్స్ అంతా బాగా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మా సుభాష్ బ్రో. సుభాష్ అందరికీ ఎవరు వచ్చినా కూడా ఫుడ్ పెట్టి చంపేస్తాడు అన్నట్టు. సెట్లో వచ్చిందంటే ఆయన కూర్చోబెట్టి ఆయన పుట్ట మొత్తం బలిపోవాలి, తిని 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 అమ్మ సాగు కొడతాడు. షూటింగ్ చేసుకున్నాడుగా, పండుకున్నాడా లేకపోతే ఏందో అర్థం కాలే. సినిమా షూట్ జరిగిన ప్రతిసారి ఆయన హాస్పిటాలిటీ ముందు ఎవరి హాస్పిటాలిటీ సరిపోదు. ఇక అందరికీ మంచి ఫుడ్ పెట్టి బాగా చూసుకుంటాడు అన్నాడు సుభాష్. ఇక పైసలు అంటే అది వేరే ముచ్చట, అది ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ వేరే ఉంటాయి. కానీ మనోడు పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు, పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి అందరికి లైఫ్ ఇస్తాడు అనుకుంటున్నా. నెక్స్ట్ దీపిక గారు. ఫస్ట్ ఈమెను ఎందుకు పెట్టిరు ఈ సినిమాలో అనిపించింది, కానీ ఈమె మస్తు చేసింది. అంటే ఆ క్యారెక్టర్కి చాలా యాప్ట్ అన్నట్టు, ఆమె తప్ప ఎవరు చేయరు అన్నట్టుగా ఆమె కాస్ట్యూమ్స్ కానీ, ఆమె లుక్ కానీ, అసలు రాజా
క్యారెక్టర్లో ఆమె మిడిపోయింది అన్నట్టు. అంటే ఆమె తప్ప వేరే వాళ్ళని చూడలేము మనం, అంత బాగా చేసింది. సో డెఫినెట్గా మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఇక లాస్ట్ మా ప్రదీప్ అన్న, లాస్ట్ అని ఎందుకనంటే అన్న ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టి చేసిండు. అన్న ప్రతి షో ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడో సినిమాలో కూడా అట్లా ఎంటర్టైన్ చేసిండు. అందరినీ పడి పడి నవ్వేలా చేస్తాడు. సినిమా మొత్తం ఫుల్ ప్రాణం పెట్టి చేసిండు. అన్నకి, అన్న కోసం కావాలి, మా కోసం, అందరి కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. హిట్ అయ్యి పైసలు ఫుల్ రావాలి. అన్న ఇంకా 10 సినిమాలు తీయాలి. ఒక 200-300 మందికి అందరికీ మనోడు భోజనం పెట్టాలని అనుకుంటున్నా. సో అట్లా మా సినిమాని సపోర్ట్ చేయండి. April 11th మా సినిమా రిలీజ్ అవబోతుండే, అంటే ఎల్లుండే. అందరు వచ్చి సినిమాని సపోర్ట్ చేసి, మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఒక మంచి రేంజ్లో పెట్టాలని అనుకుంటున్నా. ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా ఫ్రెండ్స్కి, నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన నా వెల్ విషర్స్కి, నా డైరెక్టర్స్కి అండ్ మా ప్రొడ్యూసర్స్కి. ఇంకొకరిని మర్చిపోయినా, మన పీకే. ఆయన ఆ పెద్ద మనిషి జూని గింతనే ఉంటాడు, కానీ మామూలు అయ్యాడు ఎడిటింగ్. మేజర్ అంటాడు, తర్వాత ఏదేదో అంటూ ఉంటాడు. ఈ సినిమా కూడా అట్లనే చేసిండు. ఈ సినిమాకి చాలా బాగా ఎడిట్ చేసిండు. సినిమా మీరు 11th చూస్తారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. మీరు ఆర్ట్ డైరెక్టర్ అయి మంచి పని చేశారండి. యాంకర్ అయి ఉంటే చాలా కష్టమైపోయేది మీకు. ఫిల్టరే లేదు అసలు. ఎనీవేస్, యాక్చువల్లీ అసలు ఈరోజు నాకు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఫీలింగ్ లేదు. యాక్చువల్ సక్సెస్ మీట్ హోస్ట్ చేస్తున్న వైపు కనిపిస్తుంది ఇక్కడ. అంత బ్యూటిఫుల్గా హ్యాపీ స్మైల్స్ కనిపిస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఎట్ దిస్ పాయింట్ నేను మెన్షన్ చేయాల్సింది, డెఫినెట్లీ ఈ సినిమా ఆల్రెడీ ఒక విషయంలో సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. దట్ ఈస్ ద మోస్ట్ సెన్సేషనల్ బ్యానర్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడం. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రొడక్షన్ గురించి సుభాష్ గారు, బాలరెడ్డి గారు, బాలరెడ్డి గారు వచ్చేయండి. పర్లేదు, ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడేయాలి కదండి, వచ్చేయండి. సరే, ఎవరో ఒకళ్ళు. లేదండి, ఒక్క నిమిషం. సుభాష్ గారు రండి. యాంకర్, హోస్ట్ ఏం చెప్తే అది. సుభాష్ గారు రండి. థ్యాంక్ యూ అండి. దీనికండి ఇంతసేపు డిస్కస్ చేసింది. బాలరెడ్డి గారు, మీరు కూడా అదేదో థ్యాంక్ యూ చెప్పేసేయండి. జస్ట్ ప్రదీప్ గారు, మేక్ హిమ్ స్పీక్. నో, బాలరెడ్డి గారు థ్యాంక్ యూ. బాలరెడ్డి గారు, ప్రదీప్ గారు ఎలా ఉన్నారండి సినిమాలో? అంటే అస్సలు ఆయన ఛాన్సే లేదంటున్నారు. ఓకే, వదిలేద్దాం, మనం విజువల్స్ ఎంజాయ్ చేద్దాము. సో ఎస్, రథన్ గారు, ఆబ్వియస్లీ వీఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్స్ టు రెహమాన్ సార్. నా మదర్కి థ్యాంక్స్. నా గురుగారు రెహమాన్ సార్ లేకపోతే ఇప్పుడు రథన్ అన్న వర్డే కాదు. యాక్చువల్లీ నేను అతను మ్యూజిక్ చెయ్యని చెప్పలేకపోతే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వను. నేను ఐఎమ్ సౌండ్ ఇంజనీర్. సో అప్పుడు ఇచ్చిన వర్డ్ పాజిటివ్నెస్ ఇప్పటి వరకు వస్తూనే ఉంటాయి. ఈ సాంగ్, ఈ మూవీ ఎలా వచ్చిందంటే, ఏదో ఒక ఫంక్షన్లో ప్రదీప్ సార్ని నేను ఒక బ్రదర్ లాగా చూశాను. ఇంత అందరినీ సంతోషంగా పెట్టి హ్యాపీగా పెట్టుకుంటున్నారే, ఎంత ఫ్రీ సోల్గా ఉంటున్నారు అని ఒక ఆశ్చర్యంగా చూసా ప్రదీప్ గారిని. అప్పుడు రండన్న ఇంటికి రండి యాజ్ అ బ్రదర్ అని అన్నట్టు చెప్పాను. ఆ తర్వాత కొన్ని కాలం తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది, రథన్ రండి మ్యూజిక్ చేద్దాం, ఒక మూవీ ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్రెండ్, నాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రదీప్ గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు, కానీ ఇంత ఫ్రీ, ఇంత హ్యాపీగానే టీంలో నేను ఉండడానికి కారణం, చాలామంది హైదరాబాద్ మీరు వస్తే వెయిట్ చేస్తున్నారు నా కోసం. బట్ నా కోసం హ్యాపీగా వెయిట్ చేసిన టీం ఇది. భరత్ గారు అండ్ నితిన్ గారు, ఇలాంటి డైరెక్టర్స్, ఒక్క డైరెక్టర్ కాదు, 2 డైరెక్టర్,
బోత్ ద డైరెక్టర్స్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, చాలా ఐడియాలజీ ఉండొచ్చు, కానీ నన్ను అంత సులువుగా అంత స్మూత్గా ఒక చిన్న పిల్లని హ్యాండిల్ చేసినట్టు అతను ఏమేమి ఐడియా ఉందో, ఇది ఒక కామెడీ మూవీ అలాంటి మూవీ పని చేస్తున్నామని తెలియకుండా ఇంత హ్యాపీగా వర్క్ చేసిన నేను ఇప్పుడు చెప్తున్నా, నేను వచ్చి 20 మూవీస్ పైన చేశాను. ఏ మూవీలో ఇంత ఫ్రీడమ్ ఇంత హ్యాపీ నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. ఈ మూవీలో నేను చేశాను. ఈ మూవీలో అంత హ్యాపీగా నన్ను పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇవన్నీ నాకు ఇచ్చి ఈ మంచి సాంగ్ ఇచ్చేయని చెప్తే ఏం చేయాలి? మంచి సాంగ్ ఇచ్చి తీరాలి. సో ఐ am so happy about this team and they are treated me like a human and very 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 politeగా హంబుల్ టీమ్. ఇంత హ్యాపీగానే టీంలో నేను ఉండడం నాకు ఎందుకు ఈ మూవీలో ఇంకొక సాంగ్ 2 సాంగ్ చేయొచ్చు కదా అన్నట్టు ఉంది. అలాంటిగా ఉంది. నాకు ఒక్కొక్క సాంగ్ ఫినిష్ చేసినప్పుడు క్రియేటివ్ ఐడియాస్ డిఫరెన్స్ అవుతుంది. ఒక సాంగ్ నుంచి ఉదిత్ నారాయణజీ పాడదాం, ఇది ఒక సింపుల్ సాంగ్గా ఉందే ఎందుకు ఇలా అలాంటి ఏమి లేకుండా నెక్స్ట్ పిల్ల సాంగ్ చేసాము, దానికి సిద్ధు శ్రీరామ్ పాడారు. నెక్స్ట్ ఇంకొక సాంగ్ చేసినాము. ఎక్స్పెరిమెంటల్కి చాలా వెలవ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఫైనలీ మామగారు అని చెప్పారు. దానికి ఒక స్టోరీ ఉంది. దీంట్లో నాకు ఘంటసాల గారు అంటే ఇష్టం అండి. రావోయి చందమామ సాంగ్ అంటే చాలా ఇష్టం. సో నా అందాల చందమామ అని ఒక సాంగ్ చేస్తున్నా, చెప్తున్నా రావోయి ఇచ్చినప్పుడు నేను తెలియకుండా నేను ఈ సాంగ్ ఎవరు పాడారని అడిగేటప్పుడు ఘంటసాల కాదు, నేను ఇదేలాగా ఘంటసాల అని అడిగినప్పుడు లేదు, ఒకరొకరు ఒక్కొక్క వాయిస్ డిఫరెన్స్ చూపించారండి. 90s 50sలో ఉన్న వాయిస్ నాకు ఘంటసాల గారు పాటలాగా కావాలి, లేకపోతే రావోయి చందమామలాగా రావాలి. సో ఇలాంటి ఐడియా పెట్టుకుని దాంట్లో ర్యాప్ పెడితే ఎలా ఉంటుంది అన్నట్టు ఒక 60-year-old వాయిస్ తర్వాత ఒక ర్యాప్ రావాలి, ఈ కాంబినేషనే లేవు, ఏజ్డ్ పీపుల్ విత్ న్యూ ఏజ్ వాయిస్ రావాలి అని ఒక ఐడియా పెట్టుకున్నాను. ఇది అన్వాంటెడ్ కొంచెం ఓవర్ యాక్షన్ ఎందుకు అని చెప్పకుండా చాలా స్పేస్ ఇచ్చారు. ఫస్ట్ పాట విన్నారు, బాగుంది, దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏం చేయాలి అన్నప్పుడు నాకు కరెక్ట్గా ఘంటసాల గారు వాయిస్ దొరకట్లేదు. సో ఐ ఫౌండ్ విలేజ్లో మట్టి వాయిస్లో ఏదైనా వాయిస్ ఉండాలా, ఎవరైనా చేద్దామని పెన్నకొండ ఏరియాలో ఒక విలేజ్ సింగర్స్ ఉన్నారు అని నేను అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు ఇలాగే నేను రామిరియాల ఒక మూవీలో చిట్టి సాంగ్లో యాడ్ చేశాను. ఒక మట్టి వాయిస్ కావాలి, ఒక బ్యాండ్ న్యూ ఏజ్లో రాగాలి, ఇది ఒక ఓల్డ్ వాయిస్ విత్ ర్యాప్ చేద్దామని చేసినప్పుడు లక్కీలీ మై మామగారు పాడారు. 30 years సింగర్ నాకు తెలియదు. వాళ్ళు ఇలా ఉండొచ్చా అని ఎవరో సురేందర్ ఎవరో ఒకరు ఉన్నారు, పాడండి అన్న, మీరు పాడినది నాకు బాగా ఉంది, మీరు పాడతారా అని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాము. ఆ పాటని అక్సెప్ట్ చేశారు ఇద్దరు డైరెక్టర్స్. సో అందాల చందమామ యాజ్ అ ప్రోమో సాంగ్గా ఫినిష్ అయింది. సో చాలా ఎక్స్పెరిమెంటల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో వర్క్లో ప్రయత్నం చేసి ఈ సాంగ్ ఒక్కొక్క సాంగు ఈ సాంగ్ ఇలా ఉండే ప్రియమరా అని ఒక సాంగ్ ఉంది, దానికి అంత ఎఫర్ట్ ఇచ్చి స్పాట్కి వెళ్ళి లొకేషన్స్కి వెళ్ళి ఇలా షూట్ చేసి ఖర్చు పెట్టి చాలా చేశారు. ఒక్కొక్కటి కెమెరామెన్ ఒక షాట్ పెడతారంటే అది నాకు బూస్ట్ అండి. నాకు చేసిన మ్యూజిక్లో ఇంత మంచి షాట్స్ వస్తుంది, ఎడిటర్ ఇలా ఎడిట్ చేస్తే. సో ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరూ మన మూవీ తన మూవీ అని అంత ఎంజాయ్ చేసినప్పుడు అది ఎవరో ఒకరు ఎఫర్ట్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. నా సాంగ్కి ఇలా వెలవేస్తున్నారే, ఇంత చేస్తున్నారే, అందరూ ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు నేను చాలా ఎఫర్ట్ పెట్టాలి అని చేశాను. మోర్ దెన్ దట్ ఎంకరేజ్మెంట్లో మూవీ బాగుందా లేదా అని ఫస్ట్ చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చూసినప్పుడు ఫస్ట్ హీరోయిన్ గారు, ఆర్టిస్ట్ హూఎవర్ వర్క్డ్ ఇన్ ద థింగ్, సత్య గారు, సీను గారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ మూవీ చేస్తున్నామన్నా కూడా ఫ్యామిలీగా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఇంత మంచి, నేను ఓవర్గా చెప్పినట్టు ఉంటుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా 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 బ్యూటిఫుల్ టీమ్ ఇది. నేను ఈ టీంలో నేను లోపల ఉండడమే నాకు ఏదో వరంలాగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ ప్రయత్నం చేశారు. హీరో గారు ప్రదీప్ గారు ఎప్పుడు ఒక ఫేస్లో ఒక ఐబ్రో కూడా చేంజ్ అవ్వలేదు.
ఎప్పుడు నవ్వుకుని ఎప్పుడు రదన్ రా అన్నట్టు సుభాష్ గారు అన్నం పెట్టి నుంచి నిజమే చాలా అన్నంని చంపేస్తారు. వెరీ 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 గుడ్ హార్టెడ్ పీపుల్. అందరు మనసులో ఉన్న మంచితనం బయట వచ్చింది. అది మీకు సర్వే అవుతుంది, మీకు మీ మీ ఇంటికి రాబోతుంది. మీరు అందరూ థియేటర్కి వచ్చి ఈ మూవీని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న మంచితనం, నవ్వు అన్నీ మీరు సిల్వర్ స్క్రీన్లో చూడబోతున్నారు. సపోర్ట్ చేయండి. ఇలాంటి మూవీస్ చాలా రావాలి, ఇలాంటి టీం పైకి రావాలి, నాలాంటి మనుషులు ఇలాంటి మూవీస్లో వర్క్ చేయాలి అన్నట్టు నేను ప్రయత్నం చేస్తున్నా, కోరుకుంటున్నా. ప్రెస్ పీపుల్ అందరికీ థ్యాంక్ యూ. నేను మ్యూజిక్ మీరందరికీ, ప్రెస్ పీపుల్ లేకపోతే ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్కి అది వెళ్ళదండి. ఇంకోటి, ఈ మూవీ ఆల్బమ్ మొత్తం సినిమా కోసం తిరిగిన ప్రతి ఒక్కరి కోసం, సినిమా మీద ఉన్న ప్రేమ ఉన్న అందరికీ నేను ఈ మూవీ సాంగ్ని డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి, సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్. రతన్ గారు ఒక్క నిమిషం, మీరు రాక వచ్చారు, దొరికారు. ఒక్క పాట పాడితే. నేనా? అందరూ పోతారండి. ఏం లేదు, ఆ బ్లెస్సింగ్స్ మనకి రావాలి కదా. ఏం లేదు ఒక్కటి రాలేదు లాంగ్వేజ్. పర్లేదు, ఎనీథింగ్ యూ కెన్ హమ్. నేను వింటా. హీరోయిన్ గారు పాడతారు. ఓహో, మీకు డ్యూయెట్ కావాలి కదా? ఫీమేల్ హీరోయిన్ పాడతారు ఇద్దరు. దీపిక. యాక్చువల్లీ సార్ నాకు ఫిలింలో ఒక పాట పాడిస్తా అని చెప్పారు. అది సార్ లాస్ట్ ఫిలిం అప్పుడు అని చెప్పారు, ఆపేసినప్పుడు. లేదా? అయ్యో సరే, మీకోసం నేను లిరిక్స్ అరేంజ్ చేస్తాను అయ్యేలోపు. థ్యాంక్ యూ. సారీ, ఈ మూవీలో వర్క్ చేసిన సింగర్స్, లిరిసిస్ట్ మర్చిపోకూడదు. సింగర్స్ అండ్ లిరిసిస్ట్ ఎంత ప్రయత్నం చేసి ఎప్పుడు పిలిస్తే వచ్చి పాడారు. లిరిసిస్ట్ ఎస్పెషలీ, ఆల్ ద లిరిసిస్ట్ ఆర్ టూ గుడ్. నేను రాదన్ మ్యూజిక్ బాగుంది అని చెప్తే దయచేసి లిరిసిస్ట్ వెనకాల పాడిన ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, సింగర్స్ ఎవ్రీ వన్ కలిపి రదన్కి నేమ్ ఇస్తున్నారండి. ఇది రదన్ సాంగ్ కాదు, అందరి సాంగ్. ఇది నా మ్యూజికల్ టీమ్ సాంగ్. ఒక సౌండ్ ఇంజనీర్ నుంచి ప్రతి ఎడిటర్ నుంచి అందరూ వర్క్ చేసి ఒక రదన్ సాంగ్గా వస్తుంది. అందరు రదన్ బాగా మ్యూజిక్ చేశారు అనేది నేను మాత్రమే అది తీసుకోకూడదు. మొత్తం టీమ్ మెంబర్స్, అన్ని టీమ్ మెంబర్స్, ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్స్ అండ్ మూవీ. సో ఏం క్రెడిట్ ఇచ్చినా వాళ్ళకి కలిపి ఇచ్చేయండి. ఇట్స్ అ టీమ్ వర్క్, అంతే. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రతన్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు డైరెక్టర్స్ మాటలు విందాము. బాగా ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నారు. లేదండి, బేసిక్గా ముందే చెప్పేసాం కదా అందరం ఇంట్రోవర్ట్స్ అని. వాళ్ళు థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ టైం ఒక ఫిలిం చేస్తున్నప్పుడు మాకు అనిపించేది ఏంటంటే, ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు నీట్గా ఫిలిం రాసుకోవాలి, నీట్గా చేయాలి ఇవన్నీ. కానీ ఫిలిం మొత్తం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఫిలిం జనాల దాకా తీసుకెళ్లే ప్రాసెస్లో ఫిలిం మేకింగ్ ఈజ్ ఓన్లీ 60%, రిమైనింగ్ 40% ఈజ్ పబ్లిసిటీ, వేర్ జనాల్లోకి సినిమా తీసుకెళ్ళాలి అనే థాట్ మాకుండింది. సో నిజంగా ఆ థాట్కి ఫస్ట్ ప్రాణం పోసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా ఫస్ట్ ప్రమోషన్, ఫస్ట్ సాంగ్ లాంచ్ సరే చేశారు మహేష్ బాబు గారు. అండ్ ఇవాళ ప్రమోషన్ మొత్తం ముగించుకొని ఫస్ట్ ఇంకా టికెట్స్ ఆడియన్కి ఓపెన్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే మేము తీసుకెళ్ళి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇచ్చాము. అండ్ అసలు సార్ మా మూవీని మీరు ఎంకరేజ్ చేయాలి, లేదా మా మూవీకి మీ హెల్ప్ కావాలి అన్న వెంటనే ఒక చిన్న హెసిటేషన్ కూడా చూడలేదండి. నాకు తెలిసి ద మినిట్ ప్రదీప్ గారు అడిగిన వెంటనే చేసేద్దాం ఏముంది అందులో అని అన్నారు. అండ్ ఫర్ దాట్ సార్ బిగ్ సెల్యూట్ సార్. అంటే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిలిం వి మేక్, ఎలాంటి ఫిలిం అనేది చేయొచ్చు, చిన్న ఫిలిమా పెద్ద ఫిలిమా ఇవన్నీ కాకుండా ఒక ఫిలిం కోసం మీరు లిటరలీ హీ స్టూడ్ బిహైండ్ అస్. అండ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డెఫినెట్లీ మీరు ఇచ్చినందుకు వీఆర్ ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ కమింగ్ టు ఫిలిం ఎవ్రీబడి, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చేసామండి. బాలరెడ్డి గారి విజువల్స్ ఇవన్నీ ముందే చెప్పేశాను నేను. బాలరెడ్డి గారి విజువల్స్, రతన్ గారి మ్యూజిక్. ఒక మంచి ఫుడ్కి కనబడకుండా ఉప్పు ఎంత వాల్యూ యాడ్ చేస్తుందో ఈ సినిమాకి వెనక కనబడకుండా బాలరెడ్డి గారు అండ్ రతన్ గారు అంత వాల్యూ యాడ్ చేశారండి.
స్క్రీన్ పైన అంటే ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తుంటారు, కానీ బట్ ద విజువల్స్ ఆ కంటికి అంత హ్యాపీగా అండ్ చెవులకు అంత వినసొంపుగా మ్యూజిక్ ఇచ్చిన రదాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఆ ఫస్ట్ లవ్, ఫస్ట్ ఫిలిము ఎప్పటికీ మా లైఫ్లో నుండి వెళ్ళిపోదండి. అందరి లైఫ్లో ఫస్ట్ లవ్ ఎంత ఇంపార్టెంటో, అంటే ఎలాంటి మెమరీస్ ఉంటాయో మా ఫస్ట్ సినిమాతో కూడా మాకు అలాంటి మెమరీస్ ఉన్నాయి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ప్రదీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే కథ చెప్పిన వెంటనే ఈ కథని ఇంత దూరం మీరు భుజాల మీద వేసుకొని తీసుకొచ్చారు. అండ్ దీపిక గారు ఎప్పుడు ఇది చెప్పే అవకాశం రాలేదండి మాకు. అసలు ఆవిడకి కథ కూడా చెప్పలేదు. మేము అందరం కలిసి సినిమా చేస్తున్నాం. నేను, భరత్, ప్రదీప్ అన్న ముగ్గురం కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నామండి, మీరు చేస్తారా అంటే షీ ఆల్సో డిడ్ నాట్ హెసిటేట్. కథ ఏంటి అని కూడా అడగకుండా వెంటనే ఓకే చెప్పి, దాని తర్వాత మేము ఎప్పుడైతే వర్క్షాప్స్ చేస్తున్నామో అప్పుడు కథ చెప్పడం జరిగింది తనకి. బట్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ షీ హ్యాస్ ఆన్ అస్ మేము నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాము. అండ్ యా, ఏప్రిల్ 11th మా ఫిలిం రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. ఖచ్చితంగా ఎవరు చెప్పారు, సందీప్ చెప్పినట్టు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీ అందరినీ నవ్వించడానికి ప్రయత్నించాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ స్టోరీతో పాటు ఫన్ కామెడీ కూడా ఉంటుందండి. అండ్ ఇట్స్ అన్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేసి నవ్వుకొని వెళ్ళిపోవచ్చండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ గారు ప్లీజ్. ఎస్, ఇంట్రో 2 స్టార్ట్ చేశారు ఇప్పుడు. బేసిక్గా చెప్పొద్దను కదా. రామ్ చరణ్ గారు పెద్ద గారండి, పెద్ద కాదండి, మా సినిమాకి పెద్ద. ఆయన మా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఆయనతో ఆ రోజు మేము ప్రమోషనల్ వీడియో షూట్ చేసేటప్పుడు మా నాన్నగారు చెప్పిన చిన్న కథ గుర్తొచ్చింది. రామాయణంలో ఒక రాముడు ఉడతని ఎలా ఎలివేట్ చేశారు, మా ఈ సినిమా రామ్ చరణ్ గారు అలా ఎలివేట్ చేశారు సార్. మా టీం గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు, మీరు వాళ్ళ వర్క్ చూసిన తర్వాత వాళ్ళ గురించి నేను మాట్లాడతా సార్. థ్యాంక్ యూ. సూపర్. మీ ఇద్దరు ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది జస్ట్ ఈ స్పీచెస్లోనే అర్థమైపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఓకే, సో ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ దీపిక మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సో ఫస్ట్లీ రామ్ చరణ్ గారు మా ఫిలింని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం అండి. ఎందుకు అంత స్పెషల్ అంటే నాకు ఈ ఫిలిం, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద జర్నీ విత్ ద టీమ్. ఇంత మంచి టీంతో నేను వర్క్ చేయడం ఫస్ట్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నితిన్, భరత్ అండ్ ప్రదీప్ గారికి చాలా థ్యాంక్ యూ. బికాజ్ ఇది నా ఫస్ట్ డెబ్యూ యాజ్ అ లీడ్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ప్లే చేయడం ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ నాకు. అండ్ యా, ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హ్యాపీగా సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకోండి. సో అందరూ మా ఫిలింని తప్పకుండా సపోర్ట్ చేసి థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. అండ్ మా టీమ్, రదాన్ గారు థ్యాంక్ యూ ఫర్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ సార్. చాలా బాగుంది మ్యూజిక్. అండ్ బాలరెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ ఆల్ ది బేసిక్స్, చాలా సపోర్టివ్గా. సుభాష్ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సపోర్టివ్, మంచి ఫుడ్ పెట్టి నన్ను చాలా లవ్ చేశారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ, సచ్ అ బ్యూటిఫుల్ వర్క్. సందీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అంత మంచి క్యారెక్టర్ రాసినందుకు. సో యా, ఐ విష్ అందరూ మా ఫిలిం చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ అమ్మాయి తర్వాత అబ్బాయి మాటలు వినేద్దాం. ప్రదీప్ మాచిరాజు గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా హ్యాపీ మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇలా కలవడం అండ్ మీ ద్వారా ప్రేక్షకులందరికీ మా సినిమా గురించి చెప్పడం మాకెప్పుడు చాలా ఆనందం. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఈ విషయాలన్నింటినీ ప్రేక్షకుల దాకా తీసుకెళ్తున్నందుకు. అండ్ ఇంత ఫెంటాస్టిక్ టీమ్తో వర్క్ చేసే అవకాశం నాకు కలిగింది. ఐ థింక్ ఇది అంటే స్టార్ట్ ఆఫ్ విత్ 2-3తో అలా నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ అలా పెరిగింది. నిజంగానే ఈ మ్యాట్రిక్స్ అంటే ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక్కొక్కరుగా టీంలో జాయిన్ అవుతూ వచ్చి ఫైనల్లీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే ఈ ప్రాజెక్ట్ని ఇంత ఎంటర్టైనింగ్గా, ఇంత కలర్ఫుల్గా, ఇంత ఎంగేజింగ్గా తయారు చేయడానికి ముఖ్య కారణం మా కెమెరా వెనకాల ఉన్న ఇంతమంది వండర్ఫుల్ టీమ్ మెంబర్స్. అండ్ వీళ్ళందరి కష్టం వల్లే ఈరోజు ప్రేక్షకుల మధ్యలోకి సినిమా రిలీజ్కి ముందే ఇంత మంచి ఒపీనియన్ క్రియేట్ చేసుకుంది.
అండ్ ప్రేక్షకులు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దానికి కారణం నా వెనకాల ఉన్న ఈ మొత్తం టీం. అండ్ వీళ్ళే కాదు, వీళ్ళతో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఐ థింక్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళు ఐ థింక్ చాలా ఓన్ చేసుకున్నారు ఈ సినిమాని. అరే మన సినిమారా, మనం చేద్దాం, మనం కూడా చేయాలి. ఏ రోజు మా టీం మెంబర్స్ అంటే ఈ పని ఎందుకు జరగలేదని మేము అడిగే అవకాశం కూడా ఇవ్వలే. అన్న రేపటి పని కూడా ఇవాళ ఫినిష్ చేస్తాం ఇవాళ రాత్రి అంటారు. అంత ప్యాషనెట్గా. అండ్ ఇప్పటికీ మా టీం మెంబర్స్ నిద్రపోయి వారం అయింది. ఐ థింక్ ఫైనల్ కాపీ రెడీ చేయడానికి, ప్రింట్లన్నీ తీసుకెళ్ళడానికి మా డైరెక్టర్స్తో పాటు పోటీ పడి మరి పనిచేశారు వీళ్ళందరూ. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున ఫర్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్. మై ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా అంటే చాలా విషయాలు చెప్పాలని మేము అనుకున్నాం. బట్ మా అందరి సిద్ధాంతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత, ప్రేక్షకులు మెప్పు పొందిన తర్వాత ఎవరెవరు అనేది అప్పుడు స్టేజ్ మీద తీసుకొచ్చి మేము పరిచయం చేయాలనుకున్నాం. బికాస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలామంది మీకు తెలియకపోవచ్చు, బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది పేర్లు చాలా గట్టిగా వినిపిస్తాయి. అది మా అందరి నమ్మకం. ఎందుకంటే వాళ్ళు అంతలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. రైట్ ఫ్రమ్ ఇందులో చాలామంది డెబ్యూలు జరుగుతున్నాయి. అండ్ అందులో ముఖ్యంగా మా నితిన్ భరత్ది ద ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళ ఎంటర్టైన్మెంట్ స్టైల్ అండ్ టేస్ట్ని పరిచయం చేయబోతున్నారు. అండ్ వాళ్ళతో పాటు అంటే ఐ మీన్ మా లేలే పాట రాసిన శ్రీధర్ ఇక్కడే ఉన్నారు. ఇట్స్ హిస్ ఫస్ట్ సాంగ్, డెబ్యూ సాంగ్. శ్రీధర్ అంటే ఒక సినిమాకి పాట రాసే అవకాశం రావాలంటే డైరెక్టర్స్ చాలా ప్రోత్సహించాలి. సో శ్రీధర్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ డెబ్యూ ఫిలిం ఫస్ట్ సాంగే ఉదిత్ నారాయణ్ గారు పాడడం, ఐ థింక్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇట్స్ అ లాంగ్ వే టు గో బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ ఇలాగే చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఈ సినిమాలో. బట్ వాళ్ళందరినీ చూస్తే మీరు వాళ్ళది ఫస్ట్ టైం అని అసలు గుర్తించారు. ఐ థింక్ చాలా సీనియర్స్లా పర్ఫామ్ చేశారు. నేను ఈ స్టేజ్ మించి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, బట్ ఆ లిస్ట్ చాలా పెద్దది. సో దానికి మరో స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మేము వాళ్ళని పరిచయం చేస్తూ మీ ముందుకు తీసుకొస్తాం మేము. సో ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న మా డిఓపి బాలరెడ్డి గారు, ఐ థింక్ ఫెంటాస్టిక్ విజువల్స్. బేబీ సినిమా అప్పుడే ఫినిష్ అయింది, ఆయన సక్సెస్ కూడా ఎంజాయ్ చేయనివ్వలేదు మేము. సార్ రెండు లొకేషన్ రెక్కి కాదయ్యా, వాళ్ళు ఏదో సక్సెస్ మీట్ పర్లేదు మనం వెళ్దాం పదండి అని చెప్పి లొకేషన్ రెక్కిలకి అన్నిటికీ తీసుకెళ్ళిపోయాం. సో మాతో పాటు గ్యాంగ్ మెంబర్లు అంటే మా మొత్తం గ్యాంగ్కి సీనియర్ ఆయనే పెద్దన్న. సో ఏ రోజు పెద్దన్నలా లేడు, అందరికంటే చిన్న తమ్ముళ్ళలాగే ఉన్నాడు మాతో. సో మమ్మల్ని అన్న అంటూ ఐ థింక్ సచ్ అ వండర్ఫుల్ పర్సనాలిటీ. మా సినిమాని మేము అనుకున్న కథని అంత విజువల్ బ్యూటీతో 70mm స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మా బాలరెడ్డి అన్న. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ మా రదాన్ గారు, ఆయన మ్యూజిక్ గురించి మేము చెప్పక్కర్లేదు. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మెమరీస్ ఈ ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు. అండ్ ఇలాగే మెనీ మోర్ మూవీస్ మనంతా కలిసి వర్క్ చేయాలి. అండ్ మీ ప్యాషన్ ఎప్పుడు మ్యూజిక్ మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ తర్వాత మళ్ళీ మాట్లాడాలి. అండ్ మా సుభాష్ గారు, ఐ థింక్ మా ప్రొడక్షన్ సైడ్ నుంచి మా షూటింగ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి బిగ్గెస్ట్ పిల్లర్ కింద నిలబడ్డారు. సో థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్, ఈ సినిమా కథని డైలాగ్స్ని అన్నీ రాసినప్పుడు చూడడానికి ఇలా ఉంటారు కానీ చాలా కామ్గా మాట్లాడతాడండి. సౌండ్ ఏదేదో ఎక్కడి నుంచో వస్తున్నట్టు అనిపిస్తుంటుంది, ఆయన దగ్గరికి వెళ్ళి వింటూ ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నా. బట్ ఆయన రాసే మాటలు, ఆయన రాసే కథ మాత్రం చాలా రీసౌండ్ వస్తుంది. సో థ్యాంక్ యూ సందీప్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఆశీష్ తేజ ఇందాక మాట్లాడాడు, చాలా ఫిల్టర్లు వేసుకుని పాపం స్నాప్చాట్లో, ఇన్స్టాగ్రామ్లో లేని ఫిల్టర్లు అన్నీ కూడా వేసుకుని మాట్లాడాడు మీ అందరితో. అంత పద్ధతిగా ఆయన మాట్లాడాడంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా అంటే వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్. ఏదున్న మొహం మీద ఐదర్ వైట్ లేకపోతే బ్లాక్, గ్రే ఉండదు ఆయన దగ్గర. చాలా పదాలు సెన్సార్లు ఎగిరిపోతాయి ఆయన మాట్లాడితే, బట్ ఆయన చెప్పే విధానం మా అందరికీ ఇష్టం. అండ్ మై డియరెస్ట్ డార్లింగ్స్ నితిన్ భరత్, ఈ కథ మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చే లోపల నిమిషం వరకు కూడా ఏం జరుగుతుంది అంటే మా మాటల మధ్యలో మా ముగ్గురం ఈ సినిమా, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఈ టాపిక్లు తప్ప తిన్నారా, ఎలా ఉన్నారు, ఇది అసలు ఏం లేదు. మాకు అన్ని సినిమాలు అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడుకున్నా. ఐ థింక్ ఈ సినిమా ద్వారా నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, ఇద్దరు బెస్ట్ బ్రదర్స్ దొరికారు నాకు. ఐ థింక్ దే ఆర్ ఫ్యామిలీ ఫర్ మీ. ఒకళ్ళ మంచి చెడులు ఒకళ్ళు చూసుకుంటూ జాగ్రత్తగా ఈ జర్నీ చేసాం. అండ్ ఐ షుడ్ థ్యాంక్ దేర్ ఫ్యామిలీస్ ఫస్ట్. నితిన్ అండ్ భరత్, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కొత్తగా పెళ్ళైంది ఇద్దరికి. బట్ ఐ థింక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత సపోర్ట్ ఇవ్వడంతో వీళ్ళిద్దరూ రాత్రింబౌలి ఎడిట్ షూట్లో షూటింగ్లో తిరిగారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫస్ట్లీ. అండ్ ఆర్ డియరెస్ట్ డార్లింగ్ మా దీపిక, అంటే మా ఊరు మొత్తానికి రాజకుమారి ఎలాగో మా యూనిట్ మొత్తానికి రాజకుమారి మా దీపిక. సో మేము అలాగే చూసుకున్నామండి, ఆవిడ కూడా రాజకుమారి లాగే బిహేవ్ చేశారు.
బట్ ఐ థింక్ అంత ఫ్రెండ్లీగా ఇంత అసోసియేషన్ జరగడానికి కారణం ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలి మాకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ స్వీట్ ఆర్ట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మా సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నప్పుడు మొట్టమొదటి అడుగు మేము వేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వల్ల. ఆయన చేయబట్టుకుని రండి ఇలా నడవండి, ఏం కాదు ఇటు వెళ్ళండి అని మాకు దారి చూపించారు. సార్ మహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పినా మీరు నవ్వేసి మా భుజం మీద ఓడి వెళ్ళిపోతారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మా యావత్ టీం తరఫు నుంచి మీరు అంత స్వీట్ గెస్చర్, ఇలాంటి ఓ సినిమాని ఒక పాటను లాంచ్, సాధారణంగా ఆయన ఎక్కువగా లాంచ్ చేయరు బట్ మా సినిమాని అడగగానే ఎంతో ప్రేమతో ఆయన సాంగ్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడి నుంచి మా జర్నీ చాలా చాలా బాగా జరిగింది. మేము సెలెక్ట్ చేసుకునే ఏ ప్రమోషనల్ కంటెంట్ అయినా సరే ప్రేక్షకుల ముందుకి ఎంటర్టైనింగ్గా ఇవ్వాలి. మా సినిమా ఎలా ఉంటుందో మా ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే ఉండాలని మేము ఎప్పుడు కష్టపడ్డాం. అంతే ఎంటర్టైనింగ్గా ప్రేక్షకుల ముందుకు పెట్టామని కోరుకుంటున్నాం. దాని ద్వారా ఇంట్రెస్ట్ పెరిగిందని అనుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ మొట్టమొదటి టికెట్ అండ్ ప్రమోషన్స్కి ది ఎండ్. ఇంకా సినిమాకి వెళ్ళబోతున్నాం. మరికొద్ది గంటల్లో థియేటర్స్లో మా సినిమా రాబోతోంది. సో మొట్టమొదటి టికెట్ ఎవరికి అందిద్దాం అనుకున్నప్పుడు మా పెద్ది, మా డీరెస్ట్ అన్న రామ్ చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ సినిమా గురించి తెలుసుకోవడం. నేను చెప్పినప్పుడు ఎంతో సరదాగా ఆయన ఈ సినిమా విషయాలన్నీ తెలుసుకున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ట్రైలర్ చూశారు. నేను ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నారో తెలుసు. అండ్ పెద్ద షూటింగ్లో ఉన్నారు. అది లేట్ అయినా కూడా షూటింగ్ తర్వాత ఆయన ఫోన్ చేసి ఇంటికి రా ప్రదీప్, మనం ఇంట్లో ఒకసారి మాట్లాడదాం ఈ సినిమా గురించి అని ఇంటికి పిలిపించి ఆ సినిమా గురించి మొత్తం తెలుసుకుని మేము ఇలా ప్రమోషనల్ కాంటెంట్ అనుకుంటున్నామంటే ఆయన కూడా మా గ్యాంగ్లో కలిసిపోయి సరదాగా ఇలా అందాం, అలా చేద్దాం అని ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఐ థింక్ దిస్ ద స్వీటెస్ట్ గెస్చర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. పెద్ది ఫర్ ప్రదీప్ అన్నారు. ఐ థింక్ అది పెద్ది ఫర్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. సో పెద్ది మా రామ్ చరణ్ ఆయన ముందుకొచ్చి ఇలా సపోర్ట్ ఇవ్వడం మా అందరికి హ్యాపీ. ఓ బ్యూటిఫుల్ మెమరీ మా అందరి గుండెల్లో ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనతో మేము స్పెండ్ చేసిన 2 hours. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ప్రమోటింగ్ అవర్ ఫిలిం అండ్ పర్చేసింగ్ అవర్ ఫస్ట్ టికెట్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మొట్టమొదటి టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తీసుకున్నారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ ఆడియన్స్ అండ్ మా మీడియా వాళ్ళందరికీ త్రూ అవుట్ దిస్ జర్నీ ఎంతో స్వీట్గా మీరు సపోర్ట్ చేశారు. మీ ఫేసెస్లో స్మైల్ చూసినప్పుడు, అంటే సాధారణంగా నేను మామూలు నేర్పిస్తా ఈరోజు స్ట్రెస్ మీట్ ఉందా మనకి అని, కాదు ప్రెస్ మీటే అని. బట్ ఐ థింక్ చిన్నప్పుడు నేను క్లాస్లో ఇన్విజిలేటర్లకి టీచర్లకి భయపడ్డా, తర్వాత ఇక్కడే మళ్ళీ. బట్ ఆ భయాన్ని నాలోంచి తీసేసిన మనుషులు మీరంతా. మొన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మా అమ్మగారు ఇంటికి వెళ్ళాక చెప్పారు, అన్ని ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటావు కదరా నువ్వు, మన ప్రెస్ మీట్ చాలా ఆనందంగా జరిగింది, అందరూ నవ్వుతో విష్ చేశారు, అది నాకు చాలా ఆనందం వేసింది అని మా అమ్మ చెప్తే, కరెక్టే కదా, ఎస్ దిస్ ఈజ్ వెరీ నైస్. అంటే అంత చక్కగా హంబుల్, అంటే దట్ స్వీట్ గెస్చర్ మీరు అందరూ ఇచ్చారు. నవ్వుతో మమ్మల్ని అందరినీ విష్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మాలో పాజిటివిటీ నింపినందుకు. మీ ఫేసెస్ చూడగానే మాకు ధైర్యం వచ్చింది, ఓకే మనం కరెక్ట్ దారిలోనే ఉన్నాం, కరెక్ట్ పనే చేస్తున్నాం మనమేమి అని. సో అంటే మా చిన్నపిల్లలం అంటే మీ ఉద్దేశంలో ఈ జర్నీలో మేము బేబీ స్టెప్స్ తీసుకుంటున్నాం. సో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీరందరూ పెద్ద మనసుతో సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ మీకు కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మా సినిమా ఈ సమ్మర్లో హ్యాపీగా చిల్గా మీరు ఫ్యామిలీతో వచ్చి సరదాగా నవ్వుకోండి. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే సినిమా మా కోసం 2.5 గంటలు స్పెండ్ చేయండి, సూపర్గా ఎంటర్టైన్ చేస్తాం, ఇది నా ప్రామిస్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి April 11న మీరు నియరెస్ట్ థియేటర్స్లో. ఇలాంటి సినిమాని మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళు డజన్లు కొద్దీ ముందుకు వస్తారు. అండ్ ఇది ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంత టైట్ కాంపిటీషన్లో, ఇలాంటి సిచ్యువేషన్లో సమ్మర్ రిలీజెస్ చాలా ఉన్నాయి. మైత్రి సంస్థ వారు మా సినిమాని చూసి ముందుకొచ్చి ఐ థింక్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ కింద ఉంచినారు. ఇప్పటికీ ఎవ్రీ మినిట్ మాకు అప్డేట్స్ ఇస్తూ, సార్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతున్నాయి, ఇంట్రెస్ట్ పెరుగుతోంది, బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి, అండ్ మన సినిమా స్ప్రెడ్ చాలా బాగుంది, మీరు ఇదే విధంగా ప్రమోట్ చేయండి అని వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ ఐ థింక్ శశి గారికి మా యావత్ అక్కడమ్మ ఇక్కడ బై టీం తరఫు నుంచి థ్యాంక్ యూ శశి గారు ఫర్ బీయింగ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో థ్యాంక్ యూ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. అండ్ మా సినిమాని తీసుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్స్కి, అండ్ అలాగే మా సినిమా రిలీజ్కి ముందే
ఓటీటీ అండ్ శాటిలైట్ కూడా క్లోజ్ చేసుకున్నాం. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇంతమంది కాన్ఫిడెన్స్ మాకు బిల్డ్ చేస్తున్నారు అంటే తప్పకుండా ఇది ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది అని మేము ఆశిస్తున్నాం. సో ప్రేక్షకుల తరఫు నుంచి, అందరి తరఫు నుంచి మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ.